స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల రగడ రాజుకుంది. రిజర్వేషన్ల తీరుపై చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడి సత్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానాలను రిజర్వ్ చేసే ప్రక్రియ కరీంనగర్, జగిత్యాల జిల్లాలో సరిగా జరగలేదన్నారు. ఈ ప్రక్రియను తిరిగి జరిపించాలి అనంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి, మల్యాల, కోడిమల్య మండలాలు కరీంనగర్ జిల్లాతో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ ఉన్నాయి. అయితే జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో రిజర్వేషన్ల ప్రక్రియలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం జరగలేదు అన్న ఆరోపణలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలకు స్థానిక ఎన్నికల్లో న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు మేడిపల్లి సత్యం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల రగడ అలుముకుంది. మేడిపల్లి సత్యం దీనిపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్ల తీరుపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ రిజర్వేషన్ల కేటాయింపు సరిగా జరగలేదు అనంటూ ఆయన తన ఫిర్యాదులో కూడా పేర్కొంటూ ఉన్నారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో మళ్లీ ఈ ప్రక్రియను చేపట్టాలి అని ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్లకి సంబంధించి సిఎస్కు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇప్పటికే ఒక కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన పద్ధతిలో కేటాయింపులు జరగలేదను, తిరిగి ఈ విషయాన్ని మళ్లీ ప్రక్రియ చేపట్టాలని, రిజర్వేషన్స్ కేటాయించాలి అని అంటూ ఆయన తన కంప్లైంట్లో పేర్కొన్నారు. ఆ కంప్లైంట్కి సంబంధించిన స్క్రిప్ట్ని మనం చూడొచ్చు. కంప్లైంట్కి సంబంధించిన ప్రతులను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం జరగలేదని, తీవ్ర అన్యాయం జరిగింది అని ఆరోపిస్తూ ఉన్నారు మేడిపల్లి సత్యం. మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుంచి జాయిన్ అవుతున్నారు లైవ్ లో. మేడిపల్లి సత్యం ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో దానికి సంబంధించిన అనాలిసిస్ అందించడానికి. శ్రీనివాస్, ఇప్పటికే మేడిపల్లి సత్యం తన కంప్లైంట్ లో పేర్కొన్నారు బీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖ్యంగా వీళ్ళకి తీవ్ర ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి చాలా అన్యాయం జరిగింది అని అంటున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? దీన్ని మళ్ళీ చేపట్టాలని చెప్పడం కూడా కోరుతున్నారు. అంటే జరిగే ప్రాసెస్ అయినా ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఈరోజు సాయంత్రం నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఇటు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు చొప్పదండి ఎమ్మెల్యే ఇటు జగిత్యాల జిల్లాతో పాటుగా కరీంనగర్ జిల్లా లోపల స్థానిక సంస్థల ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా అంటే రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా కొనసాగలేదు, రిజర్వేషన్ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా కూడా ఇటు తప్పుల తడక ఉంది అని చెప్పి ఇటు అధికారుల తీరు తప్పు పడుతూ ఇప్పటికే ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, అసెంబ్లీ సెక్రటరీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గం ఏదైతే ఉందో చొప్పదండి నియోజకవర్గం ఇటు కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా 3 జిల్లా లోపల కూడా భాగస్వామ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మెజారిటీ ఇటు కరీంనగర్ లోపల తీసుకున్నట్లయితే కరీంనగర్ చొప్పదండి నియోజకవర్గం లోపల చొప్పదండి, గంగాధర, రామడుగు, అదేవిధంగా జగిత్యాల లోపల ఇటు మల్యాల, ఇటు కొడిమ్యాల మొత్తం 5 మండలాల లోపల కూడా ఇటు రిజర్వేషన్ ప్రక్రియ జరగలేదు అని చెప్పి అయితే ఇటు నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే బీసీ, ఇటు ఎస్సీ, తర్వాత ఎస్టీ రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా జరగలేదు, దీన్ని తిరిగి చేపట్టాలని చెప్పి అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికిప్పుడు చొప్పదండి ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా కానీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా నిన్నటి మొన్నటి వరకే మొత్తం పూర్తిగా కొలెక్కి వచ్చినటువంటి పరిస్థితి. కానీ అక్కడక్కడ మాత్రము మీ రిజర్వేషన్లు ఇవి అయినాయని చెప్పి మండలం లోపల ఉన్నటువంటి అధికారుల ద్వారా తెలుసుకున్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో తమ నాయకులు తమ గ్రామాల లోపల ఈ రిజర్వేషన్ అవుతుందని చెప్పి అనుకున్నాం, కానీ ఈ రిజర్వేషన్ కాలేదు అని చెప్పి చెప్పడంతో ఈ సందర్భంగా ప్రస్తుతం న్యూజిలాండ్ లోపల ఉన్నటువంటి చొప్పదండి ఎమ్మెల్యేకు చాలా మంది కూడా ఇక్కడి నుంచి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం లోపల దీనిపైన నిన్న రాత్రి సమయం లోపల అయితే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి మొత్తం కూడా ఇది సజావుగా జరగలేదు. ఇద్దరు కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో కరీంనగర్ కలెక్టర్, తర్వాత జగిత్యాల కలెక్టర్ దీన్ని
పూర్తిగా అంటే రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగించలేదు, మొత్తం ఇటు ఇబ్బందిగా ఉన్నది అని చెప్పి అయితే ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం లోపల మరి ఈ రోజు నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల దీనిపైన స్పందిస్తారా అనేటువంటి చూడాలి. సాధారణంగా అయితే ప్రతిపక్షం లోపల ఉన్నటువంటి ఎవరైతే ప్రతినిధులు ఉంటారో, ఎమ్మెల్యేలు ఉంటారో వారు రిజర్వేషన్ పైన ఫిర్యాదు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఫిర్యాదు చేయడం, స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియ ఇటు సరిగా కొనసాగలేదు అని చెప్పి ఫిర్యాదు చేయడం అనేటువంటిది అయితే ఇప్పుడు కరీంనగర్ జిల్లా లోపల చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి దీనిపైన ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం. శ్రీనివాస్, మీరు అన్నట్టుగా రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్థానిక సంస్థలను నిర్వహించడానికి కూడా కొంచెం డిలే కావడానికి కారణం కూడా రిజర్వేషన్స్ ప్రాపర్గా అమలు చేసిన తర్వాతే వెళ్దామనుకున్నారు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ ప్రతిపక్షాలు కాదు, అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేనే ఇలా ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఇక్కడ కలెక్టర్ల పనితీరు సరిగా లేదు, కేటాయింపులు సరిగా లేదు అని చెప్పి కంప్లైంట్లో చెప్పడమా? కానీ అసలు ఇవాళ మీరు అన్నట్టుగా ఇవాళ సాయంత్రం లోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి అసలు జరిగే ప్రాసెస్ ఏనా? జగిత్యాల్లో ఉన్నటువంటి 2 మండలాలు, కరీంనగర్ లోపల ఉన్నటువంటి 3 మండలాలు, అంటే మొత్తం 5 మండలాల లోపల కూడా రిజర్వేషన్ ప్రక్రియ ఇటు ఎస్సీ, బీసీ, ఓబీసీలకు అన్యాయం చేసే, ఎస్టీలకు అన్యాయం చేసేటువంటి విధంగా ఉంది. రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా పూర్తి చేయలేదు అని చెప్పి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా ప్రతిపక్షం లోపల ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే ఉంటారో, ప్రతిపక్ష నాయకులు రిజర్వేషన్ ప్రక్రియ ఇటు అసంబద్ధంగా ఉంది, అసపూర్తిగా ఉంది, ఇక్కడ వివక్ష ఉన్నది అని చెప్పి చాలా మంది కూడా ఫిర్యాదు చేస్తారు. కానీ ఇక్కడ ఏకంగా ఇటు అధికార పార్టీ లోపల ఉన్నటువంటి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫిర్యాదు చేయడం అనేటువంటిది అయితే ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు 42% బీసీ రిజర్వేషన్ తో పోదామని చెప్పి ఎన్నికలకు సిద్ధమవుతున్నది. అదేవిధంగా కూడా చాలా ఇటు వివాదాలు, తర్వాత కోర్టు ఇవన్నీ ఉన్నా కానీ మేము 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇస్తాము, ఏదైతే మా నాయకుడు చెప్పినటువంటి మాటల ప్రకారం ఇస్తామని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు చొప్పదండి ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం అనేటువంటిది చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపైన ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ శ్రీనివాస్, చూద్దాం మరి చొప్పదండి ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినట్టుగా అసలు జరుగుతుందా లేదా అన్నది.